దేవత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. నన్ను పిలిచిన పాస్టర్ గారి కూడా నాకు హృదయపూర్వక స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ సాయంత్రకాల సమయంలో మనం అందరం కూడా క్రిస్మస్ ఒక సెలబ్రేషన్ లో అందరం కలిసి జాయిన్ అయ్యి దేవుని స్తుతించగలటానికి, క్రిస్మస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో అర్థం చేసుకోగలటానికి ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. పాస్టర్ గారు చెప్పినట్టుగానే వీఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్, రైట్? God has brought us definitely over here. దేవుడు మనలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు and nobody is here by an accident. So God has a purpose for your life, for my life, for everybody's life అనేది ఈ సాయంత్రకాల సమయంలో నాకైతే బాగా అర్థమవుతా ఉంది. By the way, as I introduced, I am Sudheer Kumar. I work with Union of Evangelical Students of India. It's an organization working among college students, university students across the nation. And I am the secretary for this Telangana UESI, and I stay at the GD Metla, Hyderabad. And by the way, I finished my engineering way back in the year 1996. And after completing my engineering, I took a different career of working among college students. So I am in this ministry of counseling students and teaching them about the Bible for the past 20 years. So it has been a great privilege working among the college students and moving across the nation to different campuses and colleges, to bringing hope and joy to the millions, not millions, to the lakhs of students across the nation. And this evening it's my privilege, and this is the first message of my Christmas in a different setup. In Dhaka it was a different. The whole world is about a student's world. Yesterday I was at Anantapur JNT College with him. Before the Vice Chancellor, we had a wonderful Christmas program where 1,000 students came, and we work among students. But this is a different group for me. But anyway, I believe that God will definitely help me this evening to deliver God's message. Right. So before I start my message, my friends, I want to break the ice. Breaking the ice means నేను ఎవరో మీకు కొత్త వాళ్ళని కాబట్టి, మీరు నాకు కొత్త కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఏమనుకోమాకండి. ఎవరో చెప్పొచ్చు, ఇట్స్ అ వెరీ స్మాల్ క్వశ్చన్, అండ్ ఆ క్వశ్చన్ దగ్గర నుంచి ఐ వాంట్ టు రియల్లీ బిగిన్ మై స్టోరీ ఆఫ్ క్రిస్మస్. ఒక యంగ్ పర్సన్ ఒకసారి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో బాగా చదువుకుంటున్నాడు. చదువుకొని హాలిడేస్ లో, క్రిస్మస్ హాలిడేస్ లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆ విలేజ్ వాళ్ళతో మాట్లాడుతూ, తెలంగాణలో విలేజ్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను హైదరాబాద్ పోయి చాలా బాగా జ్ఞానం సంపాదించుకుని వచ్చిన అని చెప్తున్నాడు. చెప్తుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసి, అరే నీ వయసు చూస్తే 20 years కూడా లేవు, హైదరాబాద్ పోయినంత మాత్రాన్ని నీకు అంత జ్ఞానం వస్తుందా అంటే, మళ్ళీ వచ్చింది నాకు అంత జ్ఞానం అంటే వాళ్ళందరూ కొంచెం తగ్గి ఉండాలి మంచిది బాబు నువ్వు అని చెప్తున్నారు. అయినా వాడు మనం పట్టించుకోకుండా అందరితో నేనే జ్ఞానవంతుడు అంటా ఉంటే, ఆ విలేజ్ వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు, ఒక స్టేజ్ చేసారు. ఇట్లా స్టేజ్ చేసి మనోని పిలిచి, ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసుకో బాబు, నువ్వు జ్ఞానవంతులో కావో, మా తరఫు నుంచి ఒక అంకుల్ వస్తారు, 70 years old పర్సన్, నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే వెరీ గుడ్ సార్, సూపర్, జాక్ పాట్ నాకు ఇచ్చారు మొత్తానికి అని. ఈవినింగ్ ఈ అబ్బాయి ప్రిపేర్ అయి వచ్చింది, ఒక బ్లాక్ బ్యాగ్ పట్టుకొచ్చింది. ఆ బ్లాక్ బ్యాగ్ మీద ఒక బ్లాక్ క్లాత్ కప్పి అంకుల్ కూర్చున్న తర్వాత అంకుల్ చెప్తాడు, అంకుల్ ఈరోజు మీరు తెలుసుకోవాలి, ఈ ఊర్లో జ్ఞానవంతులు ఉంటే ఒక్కడే ఉండాలి, మీరా నేను. కాబట్టి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే ఆ ఓల్డ్ మ్యాన్ సరే బాబు చెప్తా అన్నాడు. ఈ యంగ్ పర్సన్ ఏం చేసినంటే తన ఎంటీ హ్యాండ్ తీసుకుపోయి ఒక మెజిషియన్ లాగా ఆ బ్లాక్ క్లాత్ పైకి లేపి బ్లాక్ బ్యాగ్ లోకి తన చెయ్యి పంపించి ఏదో పట్టుకొని బయటికి తీసి ఆ బ్లాక్ క్లాత్ అట్టనే పెట్టి అంకుల్ చూపిస్తూ అడుగుతుండే కదా, అంకుల్ నా చేతిలో ఏముందో మీరు చెప్పాలి అన్నాడు. నా చేతిలో ఏమో చెప్పాలి మీరు అనేసరికి ఆ విలేజ్ మొత్తం కూడా ఎలా చెప్తారండి చేతిలో ఏముందని, చేతిలో ఏదో పట్టుకొని దానిపైన బ్లాక్ క్లాత్ కప్పి ఏముంది చెప్పాలంటే ఎవరు చెప్తారండి అంటే, మరి అదే మరి జ్ఞానం ఉంటే చెప్పాలి అన్నాడు. అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ డోంట్ వరీ ఐ విల్ గివ్ అన్ ఆన్సర్ అని ఆ చేతికి వెళ్ళే చూస్తుంటే ఆ చెయ్యి లైట్ గా షేక్ అవుతా ఉందంట. దాంతో ఓల్డ్ మ్యాన్ అర్థమై చెప్పిన మాట ఏంటిదంటే, యంగ్ మ్యాన్ ఐ బిలీవ్ దాట్ యు ఆర్ హోల్డింగ్ ఎ బర్డ్ ఇన్ యువర్ హ్యాండ్ అన్నాడు. మీ చేతిలో ఒక చిన్న పిట్ట ఉంది అనుకుంటున్నాను నేను అన్నాడు. ఎగ్జాక్ట్లీ సార్ భలే చెప్పారు, నా చేతిలో నిజంగా చిన్న పక్షి, చిన్న పిట్ట ఉంది, భలే ఎగ్జాక్ట్ చెప్పారు సార్, మీరు గెలిచిపోయారు సార్ అంటే అందరు క్లాప్స్ కొడతా ఉన్నారు. అప్పుడు యంగ్ పర్సన్ చెప్పినాడు, అప్పుడే కదా సార్ పండుగ చేసుకోవాల్సింది, ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది, ఈ ప్రశ్న కూడా మీరు జవాబు చెప్తే అప్పుడు మీరు గెలిచిపోయారు సార్. ఏంటిది ఆ ప్రశ్న అంటే, చాలా జాగ్రత్తగా వినండి అంకుల్, డూ యూ బిలీవ్ దాట్ ద బర్డ్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్ ఈజ్ డెడ్ ఆర్ అలైవ్? ఇది చచ్చిపోయిందా బతుకుందా చెప్పాలి సార్ అని. దాంతో ఇప్పుడు అంకుల్ గారు అది చచ్చిపోయింది అంటే వాస్తవానికి బర్డ్ బతికే ఉంది కాబట్టి బతికిందా అని చూపిస్తాడు, అంకుల్ ఓడిపోతాడు. అలా కాకుండా అంకుల్ గారు అది బతికే ఉంది అని అనుకోండి, బతికే ఉందా సార్, అవునా సార్ అని ఆ మాట ఈ మాట చెప్పి మెల్లగా ఒక 1 minute లో దాన్ని మెడకాయ క్రష్ చేసి హీ విల్ షో ఎ బర్డ్ విచ్ ఇస్ ఆల్రెడీ డెడ్. సో ఇన్ ఐదర్ వే దిస్ అంకుల్ ఈజ్ ఇన్ ప్రాబ్లం. నౌ టెల్ మీ వాట్ విల్ బి ఎ రీజనబుల్ ఆన్సర్, ఈజ్ ద బర్డ్ డెడ్ ఆర్ ఈజ్ ద బర్డ్ అలైవ్? Very simple question to start with. Is the bird dead or is the bird alive?
Anybody? It is alive అంటే మళ్ళీ చంపి చూపిస్తాడు కదా. If he says is it dead, he will show a bird which is already alive. కాబట్టి either way the answer is in problem. Now can you guess what will be a reasonable answer? Is a bird dead or is a bird alive? Last 30 seconds I want to just wait for you. Anybody? Young people, నేను చాలా మంది కనపడుతున్నారు పిల్లలు. ఓకే, నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో ఈ ఓల్డ్ మ్యాన్ చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే, యంగ్ మ్యాన్, ది ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దీని జవాబు ఎక్కడుంది? దీని జవాబు నీ చేతిలోనే ఉన్నది. దాన్ని చంపాలంటే నువ్వు చంపేయగలవు, దాన్ని బతికేయాలంటే నువ్వు బతికేయగలవు. అల్టిమేట్ గా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు చూస్. If you choose life, you will get life. If you choose death, you will get death. Ultimately, it all depends upon what you choose. Friends, the message of Christmas this evening is very simple. The message of Christmas is all about life. The message of Christmas is all about abundant life. And the message of Christmas is all about eternal life. ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశం ఏంటిదంటే, జీవితానికి సంబంధించింది, సమృద్ధమైన జీవితానికి సంబంధించింది, అంత మాత్రమే కాకుండా నిత్య జీవానికి సంబంధించింది. అయితే అది ఎక్కడుంది ఆ నిత్య జీవం అంటే, అది మీ చేతిలోనే ఉన్నది. ఫ్రెండ్స్, ఈ సాయంత్రకాల సమయంలో విత్ ఇన్ మై 30 minutes ఆఫ్ టైం ఐ విల్ ప్రూవ్ దట్ ద లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, అబండెంట్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఆర్ ద ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓన్లీ థింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు చూస్. If you choose life, friends, on this part this evening, my friends, you will enjoy that life. And if you choose death, you can also choose because it is up to your choice. ఇదే ఛాలెంజ్ ని నాకు 17 years ఉన్నప్పుడు a wonderful person gave me the challenge. Sudheer, do you want life or do you want death? It all depends upon what you choose. Friends, at the young age of 17 years, my friends, I chose life. Today, because of that, I stand here, my friends, to testify to that life and call you to that wonderful life, so that you and I can enjoy an abundant life and eternal life, my friends, at this Christmas evening. Right? Am I clear? Yes. Friends, ఈ రోజు సాయంత్రకాల సమయంలో మనం చూస్తా ఉంటే, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఆలోచిస్తా ఉంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు లివ్. ఇప్పుడు పుట్టిన బేబీ దగ్గర నుంచి కూడా, ఓల్డ్ మ్యాన్ ఐసీయూలో పెట్టిన వ్యక్తి దగ్గర నుంచి కూడా, ఎవ్రీబడీస్ హార్ట్ డిజైర్ ఈస్ దట్ దే వాంట్ టు లివ్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. కొద్ది ఎక్కువ కాలం జీవిస్తే బాగుంటుంది కదా కోరుకుంటా ఉంటాం. అండ్ దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా, మనందరిలో కూడా ఒక ఆశ ఏముంది అంటే, వి వాంట్ టు లివ్ ఫర్ సమ్ మోర్ డేస్, సమ్ మోర్ టైమ్, మై ఫ్రెండ్స్, ఇన్ దిస్ వరల్డ్. అయితే ఈ క్రిస్మస్ ఒక గొప్ప దినాన్న గ్రేట్ పారాడాక్స్ ఏంటిది అంటే, ది ఆథర్ ఆఫ్ లైఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ కేమ్ ఆల్ ద వే టు దిస్ వండర్ఫుల్ ఎర్త్. దేనికోసం వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, హీ కేమ్ టు డై. ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ హ్యాస్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు లివ్. ఆయన జీవించగలటానికి రాలేదు, కానీ ఆయన చనిపోగలటానికి ఈ లోకానికి వచ్చాడు. మనమందరం కూడా జీవించాలని ఆశపడతా ఉంటే, ది ఆథర్ ఆఫ్ ద లైఫ్ అలోన్, మై ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే మరణించగలటానికి ఈ లోకానికి ప్రవేశించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఏం కనబడుతుంది అంటే, ఫ్రెండ్స్, ఫస్ట్ లో చెప్పిండు అన్నమాట. ఏం చెప్పిండు యేసు ప్రభువారు అంటే, ఈ లోకానికి నేను వచ్చింది దేనికోసం వచ్చానంటే, సేవ చేయించుకుంటానికి రాలేదు, సేవ చేయటానికి వచ్చాను, అనేకులకు బదులుగా నా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టగలటానికి ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్ నుంచి కూడా హీస్ ఎంఫసైజింగ్ అబౌట్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. Friends, his focus is always on the cross. యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఫోకస్ దేని మీద ఉంది అంటే, తన మరణాన్ని ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అందరం జీవించాలని కోరుకుంటాము. జీవాధిపతి దేవాది దేవుడే, జీవానికి కారణముద్ర దేవుడే ఈ లోకానికి మరణించగలటానికి ఈ లోకానికి వచ్చాడు. ఫ్రెండ్స్, ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర గురించి కొంచెం మనం చూస్తా ఉంటే, వాట్ ఈస్ ద సెంట్రల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ? క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ ఏంటిది అంటే, చాలా మంది ఏమని ప్రపోజ్ చేశారంటే, సెంట్రల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏముంటే బాగుంటది అంటే, ఒక స్టార్ ఉంటే బాగుంటది అనుకున్నారు. ఎందుకు స్టార్ అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలో మానవత్వాన్ని ఇమిడ్చుకొని, రక్త మాంసంలో పాల్పంచుకొని, కన్య మరియ గర్భాన పాపము లేకుండా ప్రవేశించి లోకానికి ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో కొత్త నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసి చాలా మంది జ్ఞానులు దాన్ని ఫాలో అవుతూ వచ్చి బెత్లెహేము ప్రాంతానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారో అక్కడికి వచ్చి ఆ దేవాది దేవుడిని ఆరాధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ స్టార్ క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయితే బాగుంటుంది అనుకున్నారు, కానీ స్టార్ ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వలేదు. ఓన్లీ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ క్రిస్మస్, మై ఫ్రెండ్స్, విల్ సీ ఎ స్టార్ ఓవర్ ద హౌసెస్ ఆఫ్ ద క్రిస్టియన్స్. కొంతమంది ఏం ప్రపోజ్ చేశారంటే,
ఒక మ్యాంజర్ పెడితే బాగుంటుంది అనుకున్నారు. మ్యాంజర్ ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇన్కార్నేషన్. ఆయన దేవుడే ఉండి కూడా మానవుడుగా ఈ లోకానికి ప్రవేశించాడు కాబట్టి, పశువుల తొట్టులో పండుకోబెట్టారు కాబట్టి, ఆ పశువుల తొట్టే క్రైస్తవత్వానికి సింబల్ అయితే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఆ ఇన్కార్నేషన్ అలోన్ మై ఫ్రెండ్స్ కెనాట్ ప్రొక్లైమ్ ద ఎంటైర్ గాస్పల్, ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్. కాబట్టి ఎప్పుడు కూడా మ్యాంజర్ క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వలేదు. కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభు వారు 30 years వచ్చేదాకా హీ వాజ్ వర్కింగ్ ఆన్ ద కార్పెంటర్స్ బెంచ్. ఫ్రెండ్స్, కార్పెంటర్స్ బెంచ్ టాక్స్ అబౌట్ ద డిగ్నిటీ ఆఫ్ మాన్యువల్ లేబర్. కాబట్టి ఒక కార్పెంటర్స్ బెంచ్ పెడదాం మేము క్రైస్తవత్వానికి సింబల్ అనుకున్నారు. కానీ అది ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సింబల్ అవ్వలేదు. కొంతమంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళినప్పుడు శిష్యులందరూ కూడా పాదాలు కడుక్కోకుండా భోజనం చేస్తారు. యేసు ప్రభువు అవకాశం ఉపయోగించుకొని ఒక బౌల్ ఆఫ్ వాటర్ పట్టుకొచ్చి ఒక టవల్ తీసుకొచ్చి శిష్యుల పాదాల మీద పోసి వాళ్ళ పాదాలు కడిగి ఆ టవల్ తో శుభ్రం చేస్తా ఉంటే డిసైపుల్స్ అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతూ ప్రభువా మా పాదాలు నువ్వు కడగకూడదు ప్రభువా అని వెళ్ళిపోతా ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే యు కాల్ మీ యాజ్ గాడ్ అండ్ మాస్టర్. కాబట్టి నేను దేవుడై ఉండి కూడా ఒక మాస్టర్ అయ్యింది కూడా మీ కాలు పట్టుకొని మీ కాలు కడుగుతున్నానంటే మీరు కూడా ఒకరు సేవ చేయాల్సిందే అని యేసు చెప్పాడు. కాబట్టి ఈ బౌల్ ఆఫ్ వాటర్ గానీ ఈ టవల్ గానీ క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయితే బాగుంటుంది అనుకున్నారు. కానీ అది ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వలేదు. ఫ్రెండ్స్, కొంతమంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా బోధల్ని ఒక బోట్ లో నిలబడి ప్రసంగించారు కాబట్టి ఆయన ప్రసంగాలంతా కూడా బ్యూటిఫుల్ గా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. కాబట్టి మనుషులందరూ కూడా ఒక బోట్ పెడదాం అనుకున్నారు. కానీ బోట్ కూడా క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వలేదు. చివరికి కొంతమంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారు కాబట్టి ఆయన ఖాళీ సమాధిని పెడితే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఖాళీ సమాధి కూడా ఎప్పుడు కూడా క్రైస్తవత్వానికి సింబల్ అవ్వలేదు. ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద సెంట్రల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఎవ్రీబడి నోస్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ క్రాస్. ఇట్ ఈస్ అ రగ్గడ్ క్రాస్ ఆన్ విచ్ జీసస్ క్రైస్ట్ డైడ్. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి ఆ సిలువే క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయినట్టుగా మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. సిలువ దేనికి సూచిస్తుంది అంటే క్రాస్ టాక్స్ అబౌట్ షేమ్, క్రాస్ టాక్స్ అబౌట్ పనిష్మెంట్, క్రాస్ టాక్స్ అబౌట్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ఫ్రెండ్స్, క్రాస్ టాక్స్ అబౌట్ ద హ్యూమిలియేషన్. ఇంకో మాట చెప్పాలంటే బైబిల్ ఉన్న మాట ఏంటిదంటే శిలువ మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తాం. ఫ్రెండ్స్, అటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని పొందగలటానికి జీవానికి ఆధారభూతమైన దేవుడే ఈ లోకానికి మానవుడిగా ప్రవేశించి రక్త మాంసంలో పాల్పంచుకొని పాపము లేకుండా జీవించి మై ఫ్రెండ్స్ అటువంటి ఘోరమైనటువంటి శిలువ మరణానికి అప్పచెప్పుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఫ్రెండ్స్, వాట్ ఎ గ్రేట్ పారాడాక్స్. మనమందరం కూడా జీవించాలని ఆశపడతా ఉంటే దేవాది దేవుడి లోకానికి వచ్చిన పర్పస్ ఏంటిదంటే హీ కేమ్ టు డై ఆన్ ద క్రాస్. ఆయన చనిపోగలడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సాయంత్రకాల సమయంలో మై ఫ్రెండ్స్, మై మెసేజ్ దిస్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ దాట్ లవ్ దట్ గివ్స్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము మనకి జీవాన్ని ఏ విధంగా తీసుకొస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ లోకంలో తన జీవించిన కాలము తన చనిపోయిన విధానం బట్టి మనం చూస్తుంటే మన జీవితానికి లైఫ్ ఏమని తీసుకొస్తుందో రాదా అంటే డెఫినెట్లీ మై ఫ్రెండ్స్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ లైఫ్ టు ఎవ్రీ ఇండివిజువల్ అనే విషయాన్ని ఈ సాయంత్రకాలం మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దెర్ ఆర్ అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ మేబీ అరౌండ్ 5 to 6 క్వెస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ప్రతి మానవుడి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. క్వెస్ట్ అంటే కొన్ని కోరికలు, ఆస్పిరేషన్స్ కొన్ని కనపడతా ఉంటాయి. దాంట్లో ఒక 2 కోరికల గురించి మీకు చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. నెంబర్ 1, ద బేసిక్ ఆస్పిరేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ మై ఫ్రెండ్స్ ఈజ్ ద ట్రాన్సెండెన్స్. అంటే పైన దేవుడు తెలుసుకోవాలని అందరూ ఆశపడతా ఉంటారు. దాట్ ఈస్ ద బేసిక్ ఆస్పిరేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పిరేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ లవ్. నిజమైన ప్రేమ కోసం వారందరూ కూడా ఆశపడుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో మన టైం తక్కువ ఉంది కాబట్టి ఈ 2 విషయాల గురించి మీకు ఎక్కువ చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై ఫ్రెండ్స్, ది ఆస్పిరేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ దట్ వీఆర్ లాంగింగ్ ఫర్ ఎ ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అంటే అర్థం ఏంటిదంటే మన పైన దేవుడు తెలుసుకోవాలని మనం ఆశపడతా ఉన్నాం. ఫ్రెండ్స్, అందరి హృదయాల్లో కూడా దేవుడి గురించి కూడా ఆశ, దేవుడి పట్ల ఆశ మన అందరి హృదయాలు కూడా మనకు కనబడతా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే గాడిష్నెస్ ఆఫ్ మ్యాన్, మానవులు ఉన్నటువంటి దేవుడు కల్పించినటువంటి ఒక గొప్ప ఆశగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా తక్కువ మంది భారతదేశంలో నాస్తికులు మనకు కనబడతా ఉంటారు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు దేవుడు అంటే ఏమాత్రం కూడా నమ్మడు. వాడి మధ్యకాలంలో విజయవాడలో సంవత్సరంగా ఒకసారి దేవుడు లేడు అన్నటువంటి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే సంవత్సరంగా ఒకసారి పోయి దేవుడు లేడు అని 3 రోజులు మళ్ళీ చెప్పుకొని తిరిగి వస్తా ఉంటారు. వాడు వచ్చిన తర్వాత మన హైదరాబాద్ వచ్చిన తర్వాత వాటితో మాట్లాడుతూ ఎరా మీ కాన్ఫరెన్స్ బాగా జరిగినాయా అంటే వాడు చెప్తాడు దేవుని దేవాలు బాగా జరిగినాయా అని చెప్తాడు. ఇట్ వాజ్ అ స్లిప్ ఆఫ్ ద టంగ్. ఫ్రెండ్స్, సిస్టమ్ లో ఉండిపోయింది ఏమని అంటే ఎవ్రీబడీ బిలీవ్స్ దట్ దేర్ ఇస్ గాడ్ అబోవ్ మై ఫ్రెండ్స్.
దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్సెండెన్స్. ప్రతి మానవుడు కూడా దేవుడు పెట్టిన గొప్ప ఆశ ఏంటిదంటే ఆ దేవుడు తెలుసుకోవాలని ఆశ అందరి హృదయాలు కూడా మనకు కనబడతా ఉంటది. అయితే మై ఫ్రెండ్స్, గొప్ప విషయం ఏంటిదంటే పైన దేవుడు తెలుసుకుంటే ఎంత అసాధ్యమో అంత అసాధ్యం. ఎందుకంటే వీ క్యాన్ నెవర్ నో మై ఫ్రెండ్స్ హూ గాడ్ ఈస్ అన్లెస్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. ఆ దేవాది దేవుడు తను ప్రత్యేకపరచుకుంటే తప్ప దేవుడు అంటే ఎవరో ఈ లోకంలో మనం ఎవరో కూడా తెలుసుకోలేము. బ్లైజ్ పాస్కల్ అనేటువంటి ఒక గొప్ప సైంటిస్ట్, ఆయన 15th సెంచరీలో జీవించాడు. ఈ బ్లైజ్ పాస్కల్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ జీనియస్ పర్సన్. మ్యాథమెటిక్స్ లో, ఫిజిక్స్ లో ఆల్రెడీ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తా ఉంటే వాళ్ళ డాడీ వాడిని మంచి సైంటిస్ట్ తయారు చేశాడు. మనోడికి 25 years వచ్చినప్పుడు బ్లైజ్ పాస్కల్ డిస్కవర్డ్ దట్ దర్ ఇస్ వాక్యూమ్ ఇన్ ద యూనివర్స్. ఫ్రెండ్స్, ఆకాశంలో శూన్యం ఉందని తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే బ్లైజ్ పాస్కల్. ఒక రోజు వాళ్ళ డాడీ వచ్చి ల్యాబ్ లోకి వచ్చి, బ్లైజ్, లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సైన్స్. జీవితం అంటే ఎప్పుడు సైన్స్ కాదు, జీవితం అంటే ఎప్పుడు స్టడీ కాదు, జీవితం అంటే ఎప్పుడు ఏదో కొత్త డిస్కవరీ కాదు, కానీ జీవితం అంటే దేవుడు తెలుసుకోవాలి అంటే బ్లైజ్ పాస్కల్ చాలా వాళ్ళ డాడీకి వెళ్ళి చూసి చాలాసేపు నవ్వుకుంటా, డాడీ, ఐఎమ్ జస్ట్ 25. డూ యూ థింక్ దట్ ఐ నీడ్ గాడ్? నాకు దేవుడు అవసరమే లేదు. నా ఉద్దేశంలో నీకు 50 సంవత్సరాలు కాబట్టి నీకు కూడా అనవసరం దేవుడు అంటే. ఎవరో చనిపోయిన వాళ్ళకి, ఇక పని లేని వాళ్ళకి దేవుడు అవసరం, కానీ మళ్ళీ దేవుడు అవసరం లేదు డాడీ అంటే వాళ్ళ డాడీ ఓకే థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ అని చెప్పాడు. ఫ్రెండ్స్, 35 years వచ్చినప్పుడు ఒకసారి ల్యాబ్ లో బోర్ కొట్టి మనోడికి ఒక గుర్రం బండి వేసుకుని చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటే ఒక ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చింది. ఆ ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర రాగానే అక్కడ సైన్ ఉంది, ఏమని అంటే దిస్ ఇస్ ద ఓల్డ్ బ్రిడ్జ్, ప్లీజ్ స్లో డౌన్ అని చూసిండు. అది చూసి ఎందుకు స్లో అవ్వాలని చెప్పి ఇంకా ఫాస్ట్ గా పోలిస్తా ఉంటే ఆ బ్రిడ్జ్ ఒక రిజోనెన్స్, బ్రిడ్జ్ ఒక ఫ్రీక్వెన్సీకి, హార్ట్స్ ఒక రిజోనెన్స్ కి, మొత్తానికి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి మొత్తానికి రిజోనెన్స్ ఫామ్ అయ్యి ఆ బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది. ఆ కూలిపోతా ఉంటే కింద పడుతూ పడుతూ వేలాడుతూ ఒక చెక్కను పట్టుకొని మనోడు గట్టి గట్టిగా కేకలు వేస్తా ఉండు, సైన్స్ ప్లీజ్ హెల్ప్ మీ. ఫ్రెండ్స్, సైన్స్ ఇస్ నాట్ అబౌట్ హెల్ప్ మీ. డాడీ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. డాడీ కూడా హెల్ప్ చేయలేకపోతా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఫైనల్లీ he has shouted saying that God, if you are there, please help me. దేవా, నువ్వే కనుకుంటే నాకు సహాయం చేయ ప్రభు అని గట్టిగా అరిచిండు. ఫ్రెండ్స్, ఆయన అరిచిన తర్వాత somebody came and gave his hand. వాడికి థ్యాంక్స్ చెప్పి వాడికి గిఫ్ట్ ఇచ్చేసి, గోల్డ్ చైన్ ఇచ్చేసి ల్యాబ్కి వెళ్ళి కూర్చొని ఫస్ట్ టైం మై ఫ్రెండ్స్ ఇన్ హిస్ లైఫ్ హీ ఈస్ థింకింగ్ అబౌట్ గాడ్. అట్ ది ఏజ్ ఆఫ్ 35 మై ఫ్రెండ్స్ హీ వాస్ థింకింగ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి ఆలోచించి ఒక మంచి స్టేట్మెంట్ చేశాడు. యు నో వాట్ ఇస్ ద స్టేట్మెంట్? There is a God created vacuum in everybody. Only God can fill it. ప్రతి మానవుడి జీవితంలో కూడా దేవుడు తయారు చేసిన ఒక శూన్యం ఉన్నది. ఈ శూన్యాన్ని దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు నింపలేరు. ఫ్రెండ్స్, దిస్ ఇస్ వండర్ఫుల్ స్టేట్మెంట్ మై ఫ్రెండ్స్, విచ్ ఇస్ ప్రాక్టికల్ ఆల్సో. బికాస్ దేవుడు లేకుండా జీవించాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయాలు దేనితో నింపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పవర్ తో నింపుకుంటారు, కొంతమంది ఆల్కహాల్ తో నింపుకుంటారు, కొంతమంది ఫ్రస్ట్రేషన్ తో నింపుకుంటారు, కొంతమంది అడిక్షన్స్ అయిపోతా ఉంటారు. దేనికోసం అంటే దేనితో ఒకదాన్ని నింపుకోవాలి. దేవుడు లేకపోతే మాత్రం ఫ్రెండ్స్, టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ హారబుల్ మై ఫ్రెండ్స్. దేవుడు లేకుండా జీవించడం అనేది, ఐ డోంట్ నో హౌ పీపుల్ క్యాన్ లివ్ వితౌట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. Friends, at the age of 17, my friends, I had an encounter with God. Friends, I came to understand that I cannot live without God at the age of 17, my friends. And I see many people in this world that don't care about God. దేవుడు అంటే ఏమాత్రం పట్టించుకోకుండా దేవుడు లేకుండా జీవితం అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ మై ఫ్రెండ్స్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ గాడ్. అటువంటి దేవుడు తెలుసుకుంటే చాలా కష్టము. దేవుడు లేకుండా జీవించడం ఇంపాసిబుల్ మనకు కనబడతా ఉంటే మన కోరికను తీర్చగలటానికి మై ఫ్రెండ్స్ 2000 years back Jesus Christ came into this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం అంటే ఆ పైన దేవుడిని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, ఏమని అంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుదురు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేల్ మీన్స్ మై ఫ్రెండ్స్ ఇమ్మనెంట్ అనే వర్డ్ మనకు కనపడుతూ ఉంటుంది. ఇమ్మనెంట్ అంటే గాడ్ హూ ఇస్ విత్ us. మన పైన దేవుడి కోసం మనం అందరం ఆశపడతా ఉంటే ఆ గొప్ప దేవుడే మన అందరి కోసము ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గుర్తు పెట్టుకోవాలి. 2000 years back, friends, Jesus Christ coming to this world is a history. ఒక గొప్ప చరిత్రగా మనం అర్థం చేసుకోవాలని ఈ ఉదయం సాయంత్రకాలం వాళ్ళందరికీ కోరుకుంటా ఉన్నాను. That is the first desire of every human being, is to understand the transcendent God. రెండో ప్రాముఖ్యమైన డిజైర్ ఏంటిది అంటే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అబౌట్ లవ్. ప్రేమ మనకి చాలా చాలా కోరుకుంటే ఆశ మనం చూస్తా ఉంటాం. ఇందాక 2 వీడియోస్ కూడా మనం చూపించారు. ఆ వీడియో ఎండింగ్ లో వండర్ఫుల్ వర్డ్స్ వచ్చింది, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట మనకు కనబడతాం. ఫ్రెండ్స్, మన అందరి డిజైర్ ఏంటిదంటే ప్రేమించాలని మనం అందరం కూడా కోరుకుంటా ఉంటాం ఈ లోకములు. ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ డిజైర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దాన్ని ఎవరు ప్రేమించద్దని ఎవరు అనుకోరు ఈ లోకంలో. దీన్ని ఎవరైనా ప్రేమించాలని అందరూ అనుకుంటా ఉంటారు. ప్రత్యేకంగా విద్యార్థులు అయితే ఇంకా ఎక్కువగా ప్రేమించబడాలని కోరుకుంటా ఉంటారు.
నేను మొన్న హైదరాబాద్ నుంచి వైజాగ్ పోతుంటే ఒక స్టూడెంట్ ఒక మంచి పెన్ను తీసుకొని ప్రేమ గీతం రాస్తా ఉన్నాడు. తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఆలోచించడేమో తెలియదు కానీ వాళ్ళకి పంపిస్తే బాగుంటుంది మనోడు. వాళ్ళకి పంపించకుండా ట్రైన్ లో రాస్తా ఉన్నాడు. ఏం రాసిండంటే, చిరునవ్వు చిందిస్తే చిత్తి నుండి లేసొస్తా అని రాసిండు. చిరునవ్వు చిందిస్తే చిత్తి నుండి లేసొస్తాడంట మనోడు. సెకండ్ లైన్ రాసిండు, మరో జన్మలో కూడా ఉంటానంటే మరో క్షణమే మరణిస్తా అని రాస్తున్నాడు. అది చదువుతా అంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మై ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్, వీ ఆల్ లవ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, ఈ సాయంత్రకాల సమయంలో మన ఆశ ఏంటిదంటే, ఈ గొప్ప లవ్ గురించిన ఆశ మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఫ్రెండ్స్, ఐ కమ్ ఫ్రమ్ జీడిమెట్ల. మా ఇంట్లో నాకు ఐ హ్యావ్ మై వైఫ్, మై చిల్డ్రన్. అంత మాత్రం కాకుండా ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ డాగ్ అనుకుందాం అనుకోండి. ఇప్పుడు నేను అందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వాడే పదం ఏంటిదంటే, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై డాగ్, ఐ లవ్ మై కార్. ప్రతి దాన్ని కూడా ఐ యూజ్ ద సేమ్ వర్డ్ కాల్డ్ యాజ్ లవ్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ చాలా గొప్ప లాంగ్వేజ్ అనుకుంటారు కానీ అంత పెద్ద గొప్ప లాంగ్వేజ్ ఏమాత్రం కూడా కాదు. ఒకటే వర్డ్ ఉంది, డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. But if you want to understand, my friends, what love is all about, we have to go back to the Greek language. Greek language, there are 4 words at least to understand about love. For example, the first word is phileo. Phileo love ante love between friends. Second one is called as storge love, love between parents and children. Third the eros. Eros is a romantic love. Nalugodi agape. Agape is God's love. ఈ 4 పదాలు కూడా మన మైండ్ లో ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మన మీద ఏది బొంబార్డ్ చేస్తుంది అంటే, నాట్ ఓన్లీ అబౌట్ యంగ్ పీపుల్ మై ఫ్రెండ్స్, ఈ లోపల ప్రతి వ్యక్తి మీద బొంబార్డ్ చేస్తుంది ఏంటిదంటే, లవ్ అంటే ఎరోస్ గా చూపిస్తా ఉంది. కానీ దేవాది దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశాడంటే, ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ మై కేస్, నా 20 years బ్యాక్ ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై బ్యాచ్. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉంటాం, రీయూనియన్ కూడా జరిగింది. వితౌట్ ఫ్రెండ్స్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ వేర్ వీ కెన్ ఎంజాయ్ ఫ్రెండ్షిప్. Second beautiful relationship with my friends is about parents' love. My parents, my daddy 80 years unde. I love my daddy and we are going to Christmas for our hometown. I got 2 children, na got pillar kabatti we enjoy a beautiful relationship between father and children. Friends, and third one is eros. Eros is a romantic love which has to be enjoyed within the boundaries of the marriage. And God has designed so beautifully, my friends, that He wants everybody to enjoy that kind of a love within the boundaries of the marriage. అయితే ఈ రోజులు జరుగుతున్న విషయం ఏంటిది మనకి అంటే, ఈ ఎరోస్ ని మీడియా గానీ ప్రపంచం గానీ ఏ విధంగా చేసిందంటే, ఆ బ్యూటిఫుల్ లవ్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద మ్యారేజ్ ఉండాల్సిన దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తా ఉంటే, అందరూ కూడా ఈ లోకంలో ప్రేమ అంటే ఇదే అనుకుని తమ జీవితాలు బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఫ్రెండ్స్, పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అలాట్ టుడే. ఫ్రెండ్స్, దే ఆర్ స్ట్రగ్లింగ్ అలాట్ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ అంటే ఏంటిది అని మనం అర్థం చేసుకోవాలంటే, నిజమైన ప్రేమ గురించి, అగాపే ప్రేమ గురించి మనం అర్థం చేసుకుంటే, అప్పుడు ఇది 4 ప్రేమల గురించి, ఈ 3 ప్రేమల గురించి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ అగాపే ప్రేమ అయితే, అగాపే ప్రేమలో ఏముంటది అనే విషయం మనం ఆలోచించాలి. ఫ్రెండ్స్, దేర్ ఆర్ అట్లీస్ట్ 2 things అగాపే ప్రేమలో ఉన్నట్టుగా నేను గుర్తిస్తాను. నెంబర్ 1, యు నో వాట్స్ ద నెంబర్ 1? అగాపే ప్రేమ, దేవుని ప్రేమలో ఏముంటదంటే, గాడ్స్ లవ్ ఆల్వేస్ సీస్ ద నీడ్. మన అవసరం ఏంటిదో ప్రభు చూస్తా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, గాడ్స్ లవ్ అగాపే ప్రేమలో ఏముంది అంటే, అవసరం చూడటం మాత్రమే కాకుండా హీ విల్ యాక్ట్ అపాన్ ద నీడ్. దేవుడు ఆ అవసరం కోసము ఆయన పని చేయగలటం కూడా ఇష్టపడతా ఉన్నాడు. అది అగాపే ప్రేమ మనం గుర్తించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ లోకంలో మానవులందరూ కూడా గతించిపోతా ఉంటే మై ఫ్రెండ్స్, దేవాది దేవుడు చూసి దానికోసం హీస్ యాక్టింగ్ అపాన్ ఇట్. అందుకే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు రాగలటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తన అగాపే ప్రేమను బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనము చాలా సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. ఆ 3.5 సంవత్సరాల్లో బైబిల్లో ఆయన గురించి రాయబడింది ఎన్ని దినాలు అంటే 83 days గురించి రాయబడింది. ఆయన చేసిన పరిచర్య ఆల్మోస్ట్ 1200 days దాకా ఉంటే, దాంట్లో కేవలం 83 days గురించి రాశారు. ఇంకా ప్రతి రోజు గురించి రాస్తే ప్రపంచంలో ఏ బుక్ కూడా సరిపోదని చెప్తా ఉంటారు. ఫ్రెండ్స్, ఆ 83 days లోనే ఈ సాయంత్రకాల సమయంలో ఒక చిన్న ప్యాసేజ్ మీకు చెప్పాలని కోరుకుంటా ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు టెంపుల్ కి వచ్చారు, జెరూసలేం టెంపుల్ కి. ఆ టెంపుల్ దగ్గర రాగానే ఒక పెద్ద గేట్ ఉన్నది. ఆ గేట్ పేరేంటిదంటే షీప్ గేట్. ఫ్రెండ్స్, షీప్ గేట్ అంటే అర్థం ఏంటిదంటే, ఆ గేట్ దగ్గర అన్ని గొర్రెలు వెళ్తా ఉంటాయి. అయితే వాస్తవానికి ఆ టెంపుల్ లో ఒకటే గేట్ ఉంటుంది. షీప్ గేట్ కి ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఎగ్జిట్ కి ఏమాత్రం గేట్ ఉండదు. కారణం ఏంటిదంటే, ఒకసారి ఆ షీప్ తీసుకొచ్చి లోపలికి తీసుకుపోయి ఒక టెంపుల్లోకి దాన్ని వధించగలటానికి తీసుకుపోతారు. ఎందుకు వధిస్తున్నారు దీన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గుర్రం నేను తెచ్చుకుంటాను, అక్కడ తీసుకుపోయిన తర్వాత బలిపీఠం దగ్గర పట్టుకుపోయిన తర్వాత నా చేతులు ఆ గుర్రం మీద పెట్టి నా పాపాలన్నీ కూడా దాని మీద ట్రాన్స్ఫర్ చేసి
నా పాపాలు నీ మీద పెడుతున్నా అని చెప్పి ఆ గొర్రెపిల్ల మీద ట్రాన్స్ఫర్ చేసి కత్తి తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని బలిపిటి మీద పోసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే నా పాపాలు పోతాయని వాళ్ళు విశ్వాసం ఇస్తున్నారు. ఫ్రెండ్స్, అటువంటి పరిస్థితిలోకి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అక్కడి నుంచి వెళ్లి బెతెస్దా అనేటువంటి ప్రదర్శనకి వెళ్ళాడు, పక్కనే ఉన్నది. ఆ బెతెస్దా అంటే అర్థం ఏంటిదంటే ఇది హౌస్ ఆఫ్ మెర్సీ. హౌస్ ఆఫ్ మెర్సీ దగ్గర పోతే అక్కడ చాలా మంది కుప్పలుగా పడి ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే దే ఆర్ సిక్ పీపుల్, కొంతమంది ఏమో లేమ్ పీపుల్, కొంతమేమో పారాలిటిక్ పీపుల్, పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే హోప్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఏంటిది ఆ హోప్ అంటే వాళ్ళకున్న విశ్వాసం ఏంటిదంటే సంవత్సరానికి ఒక్కసారి దేవదూత పరలోకం దిగి వచ్చి వాటర్ ని ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. వాటర్ ని డిస్టర్బ్ చేసేసరికి ఎవరైతే పరిగెత్తుకొని వచ్చి ఫస్ట్ వాటర్ లో దూకుతారో వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉన్నా కూడా నయం అయిపోద్దని వాళ్ళు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చింది అనుకోండి, అది డిస్టర్బ్ చేయడానికి పరిగెత్తుకుని పోయి దూకాలి, వాడు నయమైపోతాడు. వాడు అందరికి బాగా చెప్తుంటే వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 365 days. ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ హోపింగ్ మాకు టైం వస్తుందేమో వెయిట్ చేస్తా ఉన్నారు. కుప్పలుగా పడిపోయి ఉన్నారు. వాళ్ళందరూ మనసులో ఉన్నది ఏంటిదంటే మేము మారాలి ఫ్రెండ్స్, మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మా జీవితాలు మారాలి, మేము తిరిగి పబ్లిక్ లైఫ్ లోకి వెళ్ళిపోవాలి, తిరిగి మా కుటుంబం మమ్మల్ని ఆదరించాలని దే ఆర్ ఆల్ లాంగింగ్ ఫర్ ఎ చేంజ్ ఇన్ దర్ లైఫ్. ఫ్రెండ్స్, అటువంటి పరిస్థితుల్లోకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంటర్ అయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ లోకములో మానవులు అందరికీ ఆశ ఏంటిదంటే ఎవ్రీబడి వాంట్స్ టు చేంజ్. ప్రతి ఒక్కరు కూడా మారాలి అని కోరుకుంటారు. అంత మాత్రంగా కూడా మార్పు వస్తుందని దేర్ ఇస్ అ హోప్ ఫర్ ఎవ్రీబడి మై ఫ్రెండ్స్ ఇన్ దిస్. ఫ్రెండ్స్, ఈ సాయంత్రకాల సమయంలో క్రిస్మస్ సందేశంలో మై ఫ్రెండ్స్ ఐ వాంట్ టెల్ యూ మై ఫ్రెండ్ దేర్ ఈస్ ఎ డిజైర్ టు రియల్లీ చేంజ్. మన హృదయాల్లో మార్పు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. ఫ్రెండ్స్, నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ఎ గ్రేట్ పర్సన్ మై ఫ్రెండ్స్ బై నేమ్ మైకేల్ జాక్సన్. ఈ మైకేల్ జాక్సన్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ గురించి చాలా చెడు విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటే ఒక విషయం మాత్రమే. ఒకసారి తన బాల్కనీలో చూస్తా ఉంటే చాలా మంది అమెరికాలో చలికి తట్టుకోలేక ముస్లిం వాళ్ళందరూ కూడా రగ్గులు కప్పుకొని బయట కూర్చుంటా ఉంటే వాళ్ళందరూ చూసి అమెరికా లాంటి రిచ్ కంట్రీలోనే ఇంత ఎకనామిక్ డిస్పారిటీ కనబడుతుంది ఏంటబ్బా అని చెప్పి నా పాటలతోని నా మ్యూజిక్ తోని ప్రపంచాన్ని మారుద్దామని ప్లాన్ చేసుకుని ఒక పాట రాసాడు అప్పుడే కూర్చొని. ఆ పాట ఫస్ట్ లైన్ ఏంటిదంటే ఐ వాంట్ ద హోల్ వరల్డ్ టు చేంజ్. ప్రపంచమంతా మారాలని కోరుకుంటున్నాను ఫస్ట్ లైన్ రాశాడు. సెకండ్ లైన్ వచ్చేసరికి ప్రపంచమంతా మారాలంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలి అర్థం కాలే మనోడికి. స్టార్టింగ్ ఎక్కడ ఉండాలి అర్థం కాలే. పెన్ను పడేసాడు, ఇంట్లో అటు ఇటు తిరిగిపోయి బెడ్రూమ్ లో పోతే బెడ్రూమ్ లో పెద్ద అద్దం ఉందంట. అద్దం ముందు నిలబడి అద్దంలో కనుక వ్యక్తితో మాట్లాడుతా ఉండే ఏమని మాట్లాడుతుంటే మైకేల్ జాక్సన్, యూ హ్యావ్ ఎ డిజైర్ టు చేంజ్ ద హోల్ వరల్డ్. నౌ టెల్ మీ వేర్ షుడ్ ద చేంజ్ బిగిన్. ఈ చేంజ్ ఎక్కడ బిగిన్ కావాలో చెప్పు నాకు అంటా ఉంటే ఈ గాట్ అన్ ఆన్సర్. మై ఫ్రెండ్స్, వాట్స్ అన్ ఆన్సర్? ఇఫ్ ఐ వాంట్ ద హోల్ వరల్డ్ టు చేంజ్, ఐ వాంట్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్ టు చేంజ్ ఫస్ట్. అద్దంలో కనబడే వ్యక్తి మారితే ప్రపంచం అదే మారిపోద్దని డిసైడ్ చేసుకుని పాట రాశాడు. ఏమని అంటే ఐఎమ్ టాకింగ్ విత్ ద మ్యాన్ ఇన్ ద మిర్రర్, ఐ వాంట్ హిమ్ టు చేంజ్ హిస్ వేస్ అని ఒక మంచి పాట రాశాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. ఫ్రెండ్స్, 50 సంవత్సరాల చచ్చిపోయాడు. ఏ మాత్రం కూడా మార్పు లేకుండా చచ్చిపోయాడు. చివరికి తన బాడీ ఓపెన్ చేసి చూస్తే ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డ్రగ్స్ తోని నిండిపోయిన బాడీగా మనకు కనబడతా ఉంది. చాలా భయంకరమైన లైఫ్ జీవించి ప్యాథటిక్ లైఫ్ జీవించి చివరికి ఆయన మరణించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Friends, he has a desire to really change, but he never changed. Friends, this is the desire of every human being. మన అందరికి కూడా ఆశ ఉంది తండ్రి. Everybody, my friends, you have a desire deep in your heart to really change. We know our heart condition, my friends. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నేను మిమ్మల్ని మోసం చేస్తాను, మీరు నన్ను మోసం చేస్తారేమో కానీ ఎవడి హృదయం వాడినే మోసం చేస్తాను. We have that kind of a fallen, sin-oriented heart, my friends. And we are struggling for that. Every human being, doesn't matter whether you're man or woman, my friends, we all struggle a lot, my friends. We hate ourselves many a times. And we want to really change. మారితే బాగుంటుందని మనం అనుకుంటాం కానీ ఆ మార్పు అంత ఈజీగా ఏమాత్రం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే అంతమంది పడిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆశ ఏంటిదంటే వాళ్ళందరి దగ్గర పోతా ఉంటే ఆయన యొక్క అటెన్షన్ అంతా కూడా ఒక్క వ్యక్తి మీద పడింది. ఎవరు ఆ వ్యక్తి అంటే he was lying there in the situation for the past 38 years. 38 సంవత్సరాల నుంచి అట్టనే ఉన్నాడు. ఫ్రెండ్స్, కెన్ యు ఇమాజిన్ మై ఫ్రెండ్స్, ఒక్క సంవత్సరం వేస్ట్ అయితేనే మనకి చాలా బాధ వేస్తుంది. 38 years నుంచి కూడా అదే స్థితిలో పడి ఉన్నాడంటే ఇక వాడు వేస్ట్ పర్సన్ గా గుర్తిస్తా ఉంటారు.
బైబిల్లో మాట ఏంటిదంటే ది ఇన్వాలిడ్ పర్సన్ అని ఉంటదమ్మా. అంటే వాల్యూ లేని పర్సన్ గా అందరు గుర్తిస్తా ఉన్నారు. భూమికి భారం అన్నాడు, ఏమాత్రం మార్పు లేకుండా జీవిస్తున్నాడు. పక్షవాతం వచ్చింది 30 సంవత్సరాలకు వచ్చినా కూడా ఇప్పుడు ఈ 68 years. ఫ్రెండ్స్, ఇక జీవించిన ఒకటే చచ్చిపోయిన ఒకటే లాగా అందరు చూస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు పోయి వాడు కళ్ళలో కళ్ళు పెట్టి డైరెక్ట్ గా అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? డూ యూ వాంట్ టు గెట్ వెల్? మై ఫ్రెండ్స్, వాట్ ఎ గ్రేట్ క్వశ్చన్ ఇట్ ఈస్. డూ యూ వాంట్ టు గెట్ వెల్? నీకు బాగా అవ్వాలని కోరుకుంటున్నావు అని ప్రభు అడిగాను. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ గ్రేట్ జాక్ పాట్ లాంటిదన్నమాట. డూ యూ వాంట్ టు గెట్ వెల్ అంటే వెంటనే మనోడు ఎస్ లార్డ్ ఐ వాంట్ టు గెట్ వెల్ అనాల్సింది పోయి ప్రభు ఎవరో తెలియదు కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ 2 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు హెల్ప్ మీ. నాకు సహాయం చేయగలటానికి ఈ లోకంలో ఎవరు లేరు సార్. నెంబర్ 1. నెంబర్ 2, నేను వెళ్ళి దూకుదామంటే వాటర్ లోకి నాకంటే ముందు వేరే వాళ్ళు వచ్చి దూకేస్తున్నారు సార్ అని చాలా బాధను వ్యక్తపరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఫ్రెండ్స్, ఆయన చెప్పేదాంట్లో ఒక 2 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 ఏం చెప్పాడంటే, సార్ మై ఓన్ ఎఫర్ట్స్, నా సొంత ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏమాత్రం మార్పు రావట్లేదు, వాటర్లోకి పోలేకపోతున్నాను. నెంబర్ 2, నా ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తుందంటే ఎవరు మారినా కూడా నువ్వు మానవరా అని చెప్తుంది. సార్ నా వల్ల కావట్లేదు సార్ అని తన బాధ అంతా వ్యక్తపరచుకుంటా ఉన్నాడు. Friends, that was the pathetic situation of the person who was staying there for the past 38 years. Friends, he wanted to change, but the change was not coming that easily, my friends. It's the story of every human being, my friends, in this world, because we too long for a change and we are wasting time. Years are rolling by, my friends, that we are unable to change. We know our heart condition. Everybody knows their heart condition, my friends. We are struggling a lot. Our heart is a seat of many things, many evil things. ప్రభు చెప్పాడు యేసు ప్రభు, హృదయంలో నుంచే సెక్చువల్ థాట్స్, హృదయంలో నుంచే అడల్టరస్ థాట్, హృదయంలో నుంచే దొంగతనము, హృదయంలో నుంచే భయంకరమైన పాపములు, ఇవన్నీ కూడా మనుషులు హృదయంలో నుంచి బయటకు వచ్చి మానవుడి పాడు చేస్తున్నారని చెప్పి యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. ఫ్రెండ్స్, వీ వాంట్ టు చేంజ్, బట్ చేంజ్ వాజ్ నాట్ కమింగ్ దట్ ఈజీలీ. అండ్ జీసస్ క్రైస్ట్ వాడు కళ్ళలో కట్టిపోయాడు మాట ఏంటిదంటే, డూ యూ వాంట్ టు గెట్ వెల్? వాడు బాధంతా చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఇంకేం మాట్లాడలేక చెప్పిన మాట ఏంటిదంటే, గెట్ అప్, పిక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. ఫ్రెండ్స్, 3 words చెప్పిండు అంతే. గెట్ అప్, పిక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ గాడ్ వాజ్ రివీల్డ్ ఇన్ దోస్ వర్డ్స్, మై ఫ్రెండ్స్. వాడు వెంటనే అన్ని సంవత్సరాల నుంచి పక్షపాతంలో ఉండి ఇప్పుడు దాకా మారలేని వాడు ఆన్ ది స్పాట్ హీ స్టూడ్ అప్, మై ఫ్రెండ్స్. He stood up, he picked up his mat and he started walking before everybody. It was a wonderful testimony. వాడిని చూసి అందరూ కూడా, అరే నువ్వేంట్రా మారినావు, ఇన్ని సంవత్సరాల నుంచి మారలేని వాడివి, 38 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా మార్పు రాని నీవు అందరూ నడుచుకుంటూ పోతున్నావు ఏంటి బాబు అంటే వాడు చెప్పిన మాట ఏంటిదంటే, ఐ డోంట్ నో. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, డూ యూ వాంట్ టు గెట్ వెల్ అన్నాడు. ఎస్ సార్ అంటే, గెట్ అప్, పిక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అన్నాడు అంతే. బట్ ఐఎమ్ వాకింగ్. ఇట్ వాజ్ అ టెస్టిమనీ, మై ఫ్రెండ్స్, ఆన్ ద డే. అండ్ వండర్ఫుల్ డే గా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పది అంటే, హీ సీస్ ద నీడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ హీ యాక్ట్స్ అపాన్ ద నీడ్. యేసు ప్రభు వారు మనుషుల యొక్క నీడ్ ఏంటో చూడగలుగుతాడు. అంత మాత్రం కాకుండా హీ యాక్ట్స్ అపాన్ ద నీడ్. ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు హీ వాజ్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. అయితే ఈ సాయంత్రకాలం మీరు అడగచ్చు అందరూ కూడా, సార్ అప్పుడు యేసు ప్రభు వారు బ్యూటిఫుల్ గా చేశాడు, కానీ మానవులందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు చెప్పండి ఒకసారి. మానవులందరి కోసం కూడా మన నీడ్ ఏంటో యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి మన అందరి కోసం కూడా ప్రభు ఏం చూశాడు మనలో, మనకి ఏం చేయాలని కోరుకున్నాను అడిగితే, ఫ్రెండ్స్, ఐ హ్యావ్ అన్ ఆన్సర్. ద బైబుల్ హ్యాస్ అన్ ఆన్సర్, మై ఫ్రెండ్స్, అండ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ క్రిస్మస్. ఆ గొప్ప విషయాలు మీకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. బైబిల్ ఒక మాట నాకు గుర్తుపెట్టుకోండి, అదేంటిదంటే, వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అనే హెబ్రీ పత్రికలో మనకు కనబడతా ఉంది. జాగ్రత్తగా మళ్ళీ చెప్తాం మీకోసం. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవుల యొక్క పాపాలు తొలగించగలటానికి వచ్చాడు. అలా తొలగించాలంటే ఏం చేయాలంట అంటే రక్తము చిందించబడాల్సింది. ఫ్రెండ్స్, ఇంతకాలం ఆ షీప్ డేర్ దగ్గర అందరు గొర్రెలు పట్టుకొచ్చి తమ పాపాలు గొర్రె మీద పెట్టి ఆ గొర్రెని బలించి ఆ రక్తం కార్చి నా పాపాలు పోయి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అందరి కోసం కూడా, మై ఫ్రెండ్స్, అదే గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పాపము లేని వాడిగా, అన్బ్లెమిష్డ్ గా, మై ఫ్రెండ్స్, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అందరి కోసం కూడా తన ప్రాణం పెట్టగలటానికి యేసు ప్రభువారు ఇష్టపడ్డారు. ఫ్రెండ్స్, యేసు ప్రభు బట్టలన్నీ తీసేశారు, 2 హ్యాండ్స్ గట్టి కట్టేశారు, పెద్ద హంటర్ తీసుకున్నారు. యేసు ప్రభు ఈప్ మీద కొట్టగలటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ప్రతి దెబ్బ తగిలితే రక్తంతో పాటు కొంచెం మాంసం బయటకు వచ్చేస్తా ఉంటారు. అండ్ వీ నో దట్ బ్యాక్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ రెడీ అయిపోయాడు. బికాస్ నేను వచ్చిందే ఈ పర్పస్ కోసం.
అండ్ హీ వాజ్ హోల్డింగ్ ఆన్ మై ఫ్రెండ్స్. వాళ్ళు రోమన్ సోల్జర్స్ భయంకరంగా కొడుతూ యేసు ప్రభువాన్ని లెక్క పెడతా ఉన్నారు. ఒక్కొక్క దెబ్బకి రక్తంతో పాటు మాంసం బయటకు వచ్చేస్తా ఉంది. ఒకడు భూమిని దున్నుతా ఉంటే భూమి ఎలాగ బయటకు వస్తుందో అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసాలు బయటకు వచ్చేస్తా ఉంటే ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ వాస్ సైలెంట్. యు నో వై? బికాస్ హీ కేమ్ టు పే ద ప్రైస్. ఆయన వెల చెల్లించగలటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అదంతా కొట్టిన తర్వాత యేసు ప్రభు నిలబెట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని ప్రెస్ చేస్తా ఉంటే రక్తం కారిపోతా ఉంటే ఫ్రెండ్స్, మన తలంపులతోని మన ఆలోచనలతోని మనం చేసిన పాపాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు శిక్షించబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముఖాన గుమ్ము వేసి ఆయన పిడుగులతో గుద్ది అవమానపరుస్తూ పెద్ద శిలువ పట్టుకొచ్చి యేసుక్రీస్తుకు భుజాన్ని పెట్టి ఇది మోసుకుంటూ పో యేసు ప్రభు అని చెప్తే యేసు ప్రభు వారు శాపగ్రస్తమైన మరణానికి అప్పచెప్పుకుంటూ అది మోసుకుంటూ వెళ్తా ఉంటే కొంతమంది బాధపడతా ఉన్నారు, కొంతమంది దుఃఖపడతా ఉన్నారు, కొంతమంది ఎగతాళి చేస్తా ఉన్నారు. యేసు ప్రభు వారిని తీసుకుపోయి ఏ వేరు గుండె మాక్సిమం బ్లడ్ ప్రవహిస్తుందో వాటిలో దే టూ స్పైక్స్ ఇన్ హిస్ బాడీ. ఆకాశానికి నేలకు మధ్యలో దేవాది దేవుడు వేలాడు చూస్తే ఫ్రెండ్స్, ఆ యొక్క సోల్జర్స్ మొత్తం కూడా యేసు ప్రభుతో చూసుకుంటూ యేసు ప్రభు నీకు లాస్ట్ ఛాలెంజ్, నీకు లాస్ట్ ఆప్షన్ ఇస్తున్నాం అన్నారు. ఏంటిదా ఛాలెంజ్ అంటే, ప్రభువా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది గుడ్డి వాళ్ళని బాగు చేసి, చాలా మంది కుంటి వాళ్ళని బాగు చేశారు. పక్షవాతం వచ్చిన వాళ్ళని గెటప్ పికప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అంటే నడిచారు. కుష్ఠవ్యాధి వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు ముట్టి స్వస్థపరిచారు. చచ్చిపోయిన లాజర్ని 3 దినాలు తిరిగి లేపావు. చచ్చిపోయిన వాళ్ళని చాలా మంది నువ్వు బతికించినావు. దయ్యం పట్టిన వాళ్ళు విడిపించినావు. నీ మాటలో శక్తి ఉంది. నీ మాటలు వింటూ 3 దినాలు ఎవరు ఆహారం తిని కూడా జీవించారు. యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. అంత మాత్రం కాకుండా సృష్టి మీద, గాలి మీద, వాన మీద, తుఫాను మీద, అలల మీద నీ యొక్క గొప్ప అధికారం చూపించి నువ్వే దేవుడు అని ఈ లోకానికి ప్రూవ్ చేసుకున్నావు. అయితే లాస్ట్ ఆప్షన్ నువ్వేం చేయాల్సిందల్లా ఏంటిదంటే, ఆ శిలువ దిగి నువ్వు వచ్చినవంతు మేమందరం కూడా నువ్వే నిజమైన దేవుడు అని చెప్పి మేమందరం నీకు సాష్టాంగపడి నేను పూజిస్తామంటున్నారు. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఛాలెంజ్ స్వీకరించలేదు. కారణం ఏంటిదంటే, హీ వాజ్ సైలెంట్ బికాస్ మై ఫ్రెండ్స్ హీ కేమ్ టు డై. ఆయన వచ్చింది దానికోసం కదా ఫ్రెండ్స్. హీ వాజ్ లుకింగ్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ మై ఫ్రెండ్స్. మన అందరికి వెళ్ళి చూస్తూ హీ వాజ్ సైలెంట్. ఎందుకు సైలెంట్ గా ఉంటాడంటే, మన అందరి పాపాన్ని, మన అందరి శాపాన్ని, మన అందరి అవమానాన్ని యేసు ప్రభువు తన మీద వేసుకున్నాడు. పాపం ఎరిగిన ఆయన మన అందరి కోసం కూడా పాపంగా చేయబడి శరీరం మీద చాలా భయంకరమైనటువంటి ఆ మరణాన్ని తను అప్పచెప్పుకుంటున్నప్పుడు మై ఫ్రెండ్స్, హీ టుక్ అవర్ షేమ్, హీ టుక్ అవర్ పనిష్మెంట్, హీ టుక్ అవర్ హ్యూమిలియేషన్, హీ టుక్ అవర్ సిన్. మన తలంపులు, మన పాపము ఫ్రెండ్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ మై ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్, వాట్ కైండ్ ఆఫ్ సిన్ వి ఆర్ డూయింగ్. ప్రపంచంలో మనం చేసే పాపాలని కొత్తగా చెప్పక్కర్లేదు. వి ఆల్ నో దట్. అడల్టరీ గానీ, వ్యభిచారం గానీ, బ్రైబ్ గానీ ఫ్రెండ్స్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పాపాలు నువ్వు చేసినా నేను చేసినా అన్ని కూడా యేసు ప్రభువారు తన మీద తీసుకొని పాపం ఎరుగున ఆయన మనందరి కోసంగా పాపంగా చేయబడి శాపగ్రస్తమైన మరణానికి అప్పచెప్పుకోవడం ద్వారా తన ప్రాణాన్ని అర్పించి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పిన తన మాటకే యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి మనుషుల యొక్క పాప క్షమాపణ ఈ లోకంలో ఎస్టాబ్లిష్ చేశాడు. Friends, this evening I am gracious enough, my friends, to stand before you and talk to you very boldly, my friends. ఏమని చెప్తున్నా మీ అందరికీ అంటే, your sins have been paid off. మీ పాపాలు, నా పాపాలు, ప్రపంచంలో అందరి పాపాలు కూడా క్షమించబడ్డాయి. ఎప్పుడు అంటే 2000 years back when Jesus Christ died on the cross, my friends. Let me tell you again and again to you, my friend, that your sins have been forgiven. No matter what kind of a person you are, your sins have been forgiven. ఎంత ఘోర పాపమైన నువ్వు కూడా, నేను కూడా మై ఫ్రెండ్స్, మన పాపాలు, అందరి పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించిన ద్వారా మై ఫ్రెండ్స్ హీ హ్యాస్ ఫర్గివెన్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి ఆ రక్తం తానే చిందించి ఫ్రెండ్స్ పాప క్షమాపణ తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ మై ఫ్రెండ్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఇదే చేయాల్సిందల్లా ఏంటిదంటే మై ఫ్రెండ్స్, మన తరఫున మనం ఏం చేయాలి అంటే ఒక 2 విషయాలు చేయాలి కనీసం. సాయంత్రకాల సమయంలో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనం ఏం చేయగలుగుతాము అంటే ఫ్రెండ్స్, 2 things at least. Number 1, we have to be humble. Number 2, we have to be bold. తగ్గించుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేని తగ్గించుకోవాలి అంటే, నేను పాపిని అని గుర్తించగలటానికి యూ హ్యావ్ టు హ్యావ్ బోల్డ్నెస్. టు ఆస్క్ ఫర్గివ్నెస్ మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు బి హంబుల్. బోల్డ్ గా ఎందుకుంటున్నాం అంటే, నేను పాపిని అని చెప్పగలటానికి యూ నీడ్ బోల్డ్నెస్. హ్యూమిలిటీ ఉండాలి. ఫర్గివ్నెస్ కి యూనిట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. అమెరికాలో ఒకసారి ఒక వ్యక్తి చాలా భయంకరంగా జీవించిండట. తన ప్రవర్తన తన భార్యని బాగా హింసించాడు. తన భార్య పాపం చాలా బాధపడింది. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా చాలా బాధపడ్డారు. ఆ కాలనీ వాళ్ళందరూ, అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా బాధపడ్డారట. చివరికి పోలీస్ కేసు పెట్టి మనోడిని జైలుకేసి 8 years జైల్లో పెట్టి, ఈ 8 సంవత్సరాలు ఒక్కసారి గాని వాళ్ళ భార్య గాని, పిల్లలు గాని, అపార్ట్మెంట్ వాళ్ళ నైబర్స్ గాని కనీసం ఒక్కసారైనా జైలుకి పోయి మనోడు కలవగలటానికి ఇష్టపడలేదు. ఎంత వరస్ట్ గా జీవించాడు.
అయితే ఈ 8 years లో మన ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది. 8 years అయిపోతుంటా ఉంటే కొంచెం బాధపడ్డాడు. అప్పుడు దాకున్న గర్వము, అప్పుడు దాకున్న ఆరోగెన్స్, అప్పుడు దాకున్న ప్రైడ్, అప్పుడు దాకున్న నా ఇష్టం నా లైఫ్ అనుకుని అన్ని కూడా పోయిన కనబడి పెన్ తీసిండు, లెటర్ రాసినాడు. ఫస్ట్ పారాగ్రాఫ్ తన భార్యకు రాసి, నేను చేసిన తప్పు నేను గ్రహిస్తున్నాను, నా వల్ల నువ్వు బాగా హట్ అయిపోయినావు నాకు అర్థమవుతుంది, అయితే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి దయచేసి అని తన భార్యకి క్షమాపణ ఉత్తరం రాసి. ఫ్రెండ్స్, భార్యని క్షమాపణ అడగడానికి ఏముండాలి మనకంటే? గట్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్ వాళ్ళ పిల్లలకు రాశాడు, నా ప్రవర్తన వల్ల పిల్లల్ని మీరు బాగా హట్ చేశారు, నా వల్ల మీ డాడీ మిస్ అయిపోయాడు, నేను 8 years మీకు దూరంగా ఉన్నాను, నా ప్రవర్తనకి నేను సిగ్గుపడతా ఉన్నాను, దయచేసి మీరు చిన్నపిల్లలైనా కూడా నన్ను క్షమించండి అని రాశాడు. ఫ్రెండ్స్, పిల్లల్ని అడగడానికి క్షమాపణ గట్స్ ఉంటుంది. 3వ పారాగ్రాఫ్ రాశాడు, కాలనీలో నైబర్స్ కి, అపార్ట్మెంట్ ఓనర్స్ కి రాశాడు, నా వల్ల నా ప్రవర్తన మిమ్మల్ని అందరినీ హర్ట్ చేశాను, నన్ను క్షమించండి అని రాశాడు. లాస్ట్ పారాగ్రాఫ్ లో, ఎల్లుండి నేను రిలీజ్ అవుతున్నాను, నేను బయటకు వస్తా ఉన్నప్పుడు నేను వచ్చి టికెట్ కొనుక్కొని బస్ లో ప్రయాణం చేసి మన ఇంటి పై నుంచి పోతాను, నన్ను నిజంగా మీరు క్షమించారని మీరు భావించి నన్ను క్షమించగలిగితే మన బాల్కనీలో, అపార్ట్మెంట్ బాల్కనీలో రెడ్ రిబ్బన్ ఒకటి కట్టండి. నేను బస్సులో వెళ్తా ఉంటే ఆ రెడ్ రిబ్బన్ చూస్తా, ఆ రెడ్ రిబ్బన్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే నన్ను మీరు క్షమించారని అనిపిస్తుంది, కాబట్టి బస్ దిగి ఇంటికి వస్తాను. రెడ్ రిబ్బన్ లేకపోతే మాత్రం ఇక నా ముఖాన్ని మీకు ఎప్పుడు చూపించాను అని చెప్పి ఉత్తరం రాసి, ఎల్లుండి వచ్చింది, రిలీజ్ అయిండు, టికెట్ కొనుక్కున్నాడు, బస్ ఎక్కిండు, ప్రయాణం చేస్తాం. 8 years అయిపోయింది కదా, ఊరంతా మారిపోయింది, కొత్త అపార్ట్మెంట్లు వచ్చినాయి, కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి, అర్థం కావట్లేదు ఎక్కడుందో మన ఇల్లు, కష్టపడతా ఉండు. ఈ మధ్యకాలంలో బస్ స్టాప్ వచ్చింది, స్టూడెంట్స్ కొంతమంది ఎక్కిరంట, వాళ్ళకి ఏం సార్ కొంత కంగారు పడుతున్నావు అంటే తన స్టోరీ మొత్తం చెప్పిండంట, నా జీవితం ఎట్లా అయిపోయింది, క్షమాపణ కోసం భార్యకి లెటర్ రాశాను, పిల్లలు క్షమిస్తారో లేదో, రెడ్ రిబ్బన్ ఉంటుందో లేదో బాల్కనీలో అని బాధపడుతుంటే, పిల్లలందరూ స్టూడెంట్స్ డోంట్ వరీ అంకుల్ విల్ హెల్ప్ యూ అవుట్ అని ఆ బస్ డ్రైవర్ చెప్పారంట, స్లోగా పోనీ బస్సు కొంచెం అని. మొత్తానికి అందరూ కూడా బస్ లో కొంతమంది చూస్తా ఉన్నారంట, రెడ్ రిబ్బన్ కనబడుతుంది, ఎక్కడంతా వీళ్ళంటే క్రాస్ అయితే మా ఇల్లు వచ్చేస్తుంది అంటా ఉంటే మొత్తానికి టర్నింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, టర్నింగ్ రాగానే టు ద గ్రేట్ అమేజ్మెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద బస్, మై ఫ్రెండ్స్, everybody was excited and really amazed. కారణం ఏంటిదంటే ద హోల్ స్ట్రీట్ ఈజ్ విత్ రెడ్ కలర్. ఆ స్ట్రీట్ రెడ్ కలర్ తో ఉండిపోయిందంట. నాట్ ఓన్లీ ద బాల్కనీ, మై ఫ్రెండ్స్, స్ట్రీట్స్ కి రెడ్ రిబ్బన్స్ కట్టారంట, రోడ్ కి రెడ్ రిబ్బన్ వేసారు, మొత్తం రెడ్ ఫ్లాగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ రెడ్. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే మై డాడీ ఆర్ మై హస్బెండ్ షుడ్ నాట్ మిస్. వాడి కోసం మొత్తం రెడ్ చేసి పడేసారు. ఆ బస్ ఆగిపోయిందంట, మనోడు దిగింది, బస్ లో దిగపోతా ఉంటే వాళ్ళ కుమారుడు, కూతురు ఇద్దరు పరిగెత్తుకొచ్చి, డాడీ ప్లీజ్ కమ్ హోమ్ డాడీ, ఇంటికి రా డాడీ అంటా ఉంటే వాడు తట్టుకోలేకపోతా ఉండు. అందులో వాళ్ళ భార్య వచ్చి, ఏమండి మిమ్మల్ని క్షమించాము, దయచేసి ఇంటికి రండి మీరు అని ఆయన తీసుకుపోయి ఇంట్లోకి తీసుకుపోయి దే గేవ్ ఎ వండర్ఫుల్ రెడ్ కార్పెట్ వెల్కమ్ టు ది ఫ్యామిలీ. ఫ్రెండ్స్, దెర్ ఈస్ జాయ్ ఇన్ ఫర్గివ్నెస్. అయితే 2000 years బ్యాక్, మై ఫ్రెండ్స్, జీసస్ డైడ్ ఫర్ ఎవ్రీబడి ఆన్ ద క్రాస్. అండ్ టుడే, మై ఫ్రెండ్స్, He is offering wonderful forgiveness, my friends, to everybody. The whole heaven is full of red color, my friends, today. God is waiting for each one of you, my friend, this evening. ఆ గొప్ప దేవుడి యొక్క ఫర్గివ్నెస్ కోసం, ఫర్గివ్నెస్ పొందగలటానికి ఎవరు వస్తారబ్బా అని చెప్పి యేసు ప్రభువు వారు వెయిట్ చేస్తున్నారు. అయితే మనకు కావాల్సిందల్లా హ్యూమిలిటీ అండ్ బోల్డ్నెస్. ఫ్రెండ్స్, తగ్గించుకొని ప్రభు అనేది పాపిని, నా హృదయం మంచిగా లేదని చెప్పడం ఒకటి, రెండోది యేసుక్రీస్తు చూసుకుంటూ యేసు ప్రభువా నా పాపాలు క్షమించు ప్రభు అని ఆ ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవటానికి మనం ఇష్టపడితే, ఫ్రెండ్స్, ద హోల్ హెవెన్ ఈస్ వెయిటింగ్. తెలుసో లేదు కానీ ఈ లోకంలో ఇంకో మార్గం లేనే లేదు. Let me tell you very strictly and very clearly, my friends, that there is no way to heaven except the Lord Jesus Christ. The Lord said, I am the way. ఆయన మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. కారణం ఏంటిదంటే ఇంకో మార్గం ఉండుంటే యేసు ప్రభు వారు శిలువ మీద చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కానే కాదు. ఆయన చనిపోయిందంటే, మై ఫ్రెండ్స్, అదే మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. యు సర్చ్ ఫర్ ఎనీ వే ఇన్ దిస్ వరల్డ్, మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద క్రాస్. All your efforts and experience will just waste away, my friends. This evening, my desire and prayer for all of you, my friends, no matter who you are, is that to humble yourself before the Lord and come to the cross, that Jesus Christ can forgive you because He paid the price for the sin. పాపానికి జీతం మరణం కాబట్టి, ఆ మరణం నువ్వు పొందాల్సిన మరణాన్ని యేసు ప్రభు వారు అనుభవించారు కాబట్టి, ఫ్రెండ్స్, ఈ రోజు క్షమించగలటానికి యేసు ప్రభు వారు ఇష్టపడతా ఉన్నారు. ఈ సాయంత్రకాల సమయంలో మై ప్రేయర్ అండ్ డిజైర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్, మై ఫ్రెండ్స్, we will all seek love. We will all seek the forgiveness of Jesus Christ. We will all ask the Lord, Lord, forgive us from the bottommost of our heart.
And God can forgive anybody in this world. And He can accept you just as you are. తిరిగి భర్త కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఇచ్చారు. తండ్రి కోల్పోయిన స్థానాన్ని తిరిగి అనుగ్రహించారు. అట్లనే మన కోల్పోయిన స్థానాన్ని దేవుడు మళ్ళీ తిరిగి ఇవ్వగలటానికి, తన కుమార్తెలుగా చేసుకుని మన జీవితాన్ని మార్చగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు సాయంకాల సమయంలో ఇష్టపడతా ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. మీ అందరి కోసం ఒక నిమిషం ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. Can you please close your eyes, my friends, wherever you're seated? ఇక్కడ కూర్చొని దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోవాలి నేను ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను. Friend, this is the message of forgiveness. This is the message of acceptance into the family of God. This is the message of Jesus Christ dying in your place. And today, He wants to forgive anybody in this world. అటువంటి దేవుడి దగ్గర రాగలటానికి మనం ఇష్టపడదామా? చిన్న ప్రార్థన చేస్తాం. మీకోసం మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. If you are interested, my friends, you can put your right hand very close to your heart and pray for yourself. You can put your right hand very close to your heart and pray for yourself. If you don't know how to pray, I will help you how to pray. Lord Jesus, ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నేను పాపినని గుర్తిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా కోసం ఈ లోకానికి మీరు దిగి వచ్చారని గుర్తిస్తున్నాను. నా పాపాన్ని శిక్షణ మీరు భరించారని గుర్తిస్తున్నాను. రక్తం చెందించుకుంటే ఆ పాపం క్షమాపణ లేదు కాబట్టి నా కోసం ప్రభు మీరు శిలువలో చనిపోయారని గుర్తిస్తున్నాను. మీరు మరణించి తిరిగి లేచారని గుర్తిస్తున్నాను. నన్ను క్షమించండి ప్రభు. నా హృదయంలోకి మీరు రండి. మీ కుమారుడుగా కుమార్తెగా నన్ను స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాను. Friends, if this is your prayer, my friend, this evening, God can really forgive you and accept you just as you are. మీ అందరి గురించి ప్రార్థన చేసి నేను కోరుకుంటున్నాను. ప్రేమలో మా ప్రభు నీ పొందనాలు. ఈ గొప్ప సత్య సువార్తని ప్రపంచం అంతటా ప్రకటించాలని మీరు కోరుకున్నారు. దేవా, ఈవెన్ ఫర్ దిస్ క్రిస్మస్ గిఫ్ట్ ఫాదర్, దిస్ గిఫ్ట్ హ్యాస్ టు బి రియల్లీ షేర్డ్ అని ప్రభు చెప్పిన మాట కంటే నీకు వందనాలు. దేవా, సర్వలోకానికి సర్వ సృష్టి కూడా ఇదే మాట ప్రకటించమని మీరు కోరుకున్నారు ప్రభు. దట్ అవర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ ఆన్ ద క్రాస్. ప్రభు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా యు ఆర్ విల్లింగ్ టు ఫర్గివ్ ఎనీబడీ టుడే, ప్రొవైడెడ్ ఇఫ్ యు కెన్ కమ్ బ్యాక్ టు యు హంబ్లీ. ప్రభు, మమ్మల్ని క్షమించమని ఈ సాయంకాల సమయంలో వేడుకుంటాము. మా హృదయం ఎంత దోషరహితమైందో, మా హృదయం ఎంత పాపంతో ఉండిపోయిందో, మా జీవితాలు ఎంత భయంకరంగా జీవిస్తున్నామో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హోప్ లేక ప్రభు, సాటిస్ఫాక్షన్ లేకుండా ప్రభు, హృదయంలో ఖాళీ స్థలం పెట్టుకొని దేవ వాటిలో వీటిలో నింపుకుంటూ నిజమైన దేవుడు తెలుసుకోలేకుండా జీవిస్తున్నామని ఒప్పుకుంటాము. ఇలాంటి కాల్సిన క్షమించమని మా స్థితి చూసి ఈ లోకానికి వచ్చి దేవా మా స్థితి పట్ల ప్రభు మీ కనికరం చూపించి మీ ప్రాణాన్ని అర్పించి ప్రభు మా కోసం పాపక్షమాపణ చేసే దానిలో నీకు వందనాలు చెల్లించుకుంటూ శాంతి కాల్సిన ఈ గొప్ప సత్యాన్ని కేవలం అందరూ కూడా గుర్తించబడడానికి వాళ్ళ జీవితాలు అర్థం చేసుకోవడానికి మాకు కృప దయచేయమని మా ప్రభు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం.